హలో అండి, అందరికీ నమస్కారం. మా పల్లె రుచి ఛానల్కి స్వాగతం. ఈరోజు కార్తీక మాసం స్పెషల్ మంచి వెజ్ రెసిపీని మీకు చూపిస్తున్నాను. పండు గుమ్మడికాయ అనగానే స్మూతీ, హల్వా, దప్పడం పులుసు చేస్తాం ఎక్కువగా. దప్పడం పులుసు, హల్వా అందరికీ తెలిసిందే. కానీ నేను ఇప్పుడు చేసిన ఇగురు కర్రీ చాలా తక్కువ మంది తెలుస్తుంది. ఈ కూరకి ముక్కలు కొంచెం పెద్దగా కోసుకోవాలి. చూస్తున్నారు కదా, ముక్క సాఫ్ట్గా ఉడికిపోయింది. ఈ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ కర్రీ మా వారికి చాలా ఇష్టం. ఈ కర్రీని అన్నం, చపాతీ, పుల్కా, రోటీ అన్నిటిలో తినొచ్చు, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ కర్రీ ప్రిపరేషన్ చూద్దాము. చూస్తున్నారు కదా, చిన్న సైజు గుమ్మడికాయ తీసుకొచ్చారు. మీకు చూపించడానికి ఇలా పెట్టామండి, ఆల్రెడీ పాలగొట్టేసాము. గుమ్మడికాయని కత్తితో కొయ్యకూడదు అంటారు కదా ఆడవాళ్ళు, అందుకే పగలగొట్టించాను నేను. కూర వండుకునే గుమ్మడికాయ గట్టిగా ఉండాలండి, దోరగా ఉండాలి, అప్పుడే బాగుంటుంది కర్రీ. ఈ కాయ మేము మార్కెట్లో కొనుక్కొచ్చిందేనండి. ఊళ్ళో పాదులు ఉన్నాయి, ఇంకా కాయలు రాలేదు, రెడీ అవ్వలేదు. వచ్చిన తర్వాత నాటు గుమ్మడికాయతో చేసి చూపిస్తాను. చెక్కు తీయడం చాలా కష్టం అండి, హార్డ్గా ఉంటుంది, జాగ్రత్త తీసుకోవాలి. చూస్తున్నారు కదా కాయ ఎంత గట్టిగా ఉందో, అంత గట్టిగా ఉంటేనే కర్రీ బాగుంటుంది. పేలర్తో చెక్కడానికి రాదండి, ఇలా చాకుతో కానీ కత్తిపీడతో కానీ కట్ చేసుకోవాలి. చెక్కు తీసేసిన తర్వాత లోపల పల్పు అంతా అలా తీసేసుకోవాలి. మొత్తం నీట్గా ఏమీ లేకుండా తీసేసుకోవాలి. గుమ్మడికాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందండి. పెద్ద ముక్కలు కానీ కోసుకోవాలి, చిన్న ముక్కలుగా కోయకూడదు, దీన్ని మగ్గిపోతుంది త్వరగా. ఈ కూర మగ్గడానికి వాటర్ కూడా ఎక్కువ పోయినండి నేను, చూడండి మీరు, తెలుస్తుంది మీకు. గుమ్మడికాయ హెల్త్ పరంగా చాలా మంచిదండి. ఈ గుమ్మడికాయలో ఖనిజాలు, ఫైబర్, విటమిన్ సితో పాటు ముఖ్యమైన నూనెలతో సహా చర్మ ఆరోగ్యానికి మరియు తేమకు ఉపయోగపడే పోషకాలు మెండుగా ఉంటాయి. దీనిలో బీటా కెరోటిన్ ఉంటుంది. ఇది మంటను తగ్గిస్తుంది మరియు సూర్యరశ్మి వల్ల వచ్చే చర్మ క్యాన్సర్ను కూడా నివారించడంలో సహాయపడుతుంది. గుమ్మడి గింజలు కూడా ఇప్పుడు అందరం కొనుక్కు తింటున్నాము. అన్ని బెనిఫిట్స్ ఉన్న ఈ గుమ్మడికాయ కూరని అసలు మిస్ అవ్వద్దు. అందరూ తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా పల్లె రుచి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు కదా, గుమ్మడికాయ ముక్కలు అలా పెద్ద కోసుకోవాలి. ముక్కలన్నీ ఒకే సైజులో ఉండేలా కోసుకుంటే కూర చూడడానికి కూడా చాలా బాగుంటుంది. లోపల పలుపుని సపరేట్ చేసేసాను కదండి, అది పడేయకుండా దాన్ని ఉడకబెట్టేసి సూప్ చేసుకొని తాగొచ్చు. పైన తీసిన చెక్కుని నేను గార్డెన్లో వేసుకుంటాను మొక్కలకి వేస్ట్ కింద. గుమ్మడికాయ కోసుకోవడం అయిపోయిందండి. ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి. ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను, 3 పచ్చిమిర్చి తీసుకున్నాను. అవి కూడా కట్ చేసుకున్న తర్వాత తాలింపుకి పాన్ పెట్టుకోవాలి. పాన్ వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా వేడైన తర్వాత తాలింపు దినుసులు వేసుకోవాలి. పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. జనరల్గా ఇగురు కూరలు అనేసరికి నేను తాలింపు దినుసులు వేయనండి, కానీ ఈ కర్రీకి వేసుకోవాలి, వేస్తేనే బాగుంటుంది. తాలింపు బాగా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఈ కర్రీలో గ్రేవీ ఎక్కువ ఉండదండి, ఉల్లిపాయతోనే వస్తుంది గ్రేవీ అంతా, తక్కువగా ఉంటుంది. గుమ్మడికాయ ముక్కలు ఎక్కువ కనిపిస్తాయి మనకి. ఉల్లిపాయ ముక్కలు మరీ బ్రౌన్గా వేగనవసరం లేదు, బాగా వేగితే సరిపోతుంది. అలా వేగిన తర్వాత ఒక ఫుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత వేయించుకోవాలి. ఈ గుమ్మడికాయ ఇగురులో లాస్ట్లో చిన్న ట్విస్ట్ ఉంటుందండి, దాంతోనే వస్తుంది కర్రీ టేస్ట్ అంతా. కూర తిన్న వాళ్ళు కూడా తెలియదండి ఆ ఇంగ్రీడియంట్ వేసామని చెప్పేసినని. ఈ కూరలో ఆ ఇంగ్రీడియంట్ వేస్తామని కూడా అనుకోరు తిన్నవాళ్ళు. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిపోయింది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను. అంత పెద్ద పెద్ద ముక్కలు కోస్తే మగ్గుతాయి అని డౌట్ వస్తుంది మీకు. ఆవిరి మీద మగ్గించిన కూరగాయలు అలా మగ్గుతాయి, అలా మగ్గిపోతున్నాడు గుమ్మడికాయ కూడా త్వరగా. ముక్కలు వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టేసి మగ్గనివ్వాలి. ఒక 5 నిమిషాలు మగ్గితే సరిపోతుంది. కొంచెం కలర్ చేంజ్ అనేది తెలుస్తుంది కదా ఇప్పుడు. ఇంకొంచెంసేపు మగ్గనివ్వాలి, కొంచెంసేపు మూత పెట్టేసి మగ్గనిస్తాను. తర్వాత మూత తీసి బాగా కలుపుకొని కూరకు సరిపడా ఉప్పు, కారాలు వేసుకోవాలి. మీకు తెలుస్తుందో లేదో, గుమ్మడికాయ సగం మగ్గిపోయింది ఇక్కడే, మిగతా సగం మనం ఇప్పుడు వేసుకునే ఉప్పు, కారాలు, మసాలాలతో మగ్గుతుంది. గుమ్మడికాయ కొంచెం తీపి ఉంటుంది కాబట్టి కొంచెం ఉప్పు పడుతుంది, ముందు తక్కువ వేసుకొని తర్వాత చూసుకొని వేసుకోవచ్చు. కారం 2 స్పూన్లకు వేసాను, నేను తీసుకున్నది చిన్న స్పూను. పసుపు ముందే వేసుకున్నాను నేను, ఇప్పుడు ధనియాల పొడి వేసాను, 1/2 స్పూన్ వేసుకున్నాను. ధనియాల పొడి ఎక్కువగా అక్కర్లేదు. మసాలా కారం అనుకోండి, ధనియాల పొడి వేయాల్సిన అవసరం ఉండదు. నేను వేసింది పచ్చికారం, అందుకే వేసాను ధనియాల పొడి. అవన్నీ బాగా కలుపుకొని ఇప్పుడు ఒక 1/2 స్పూను గరం మసాలా వేసుకోవాలి. మీకు గరం మసాలా ఇష్టం లేకపోతే గరం మసాలా బదులు తాలింపులో దాల్చిన చెక్క, లవంగాలు వేసుకుని సరిపోతుంది. కొంచెం ఫ్లేవర్ తెలియడానికి అంతే, ఎక్కువగా అక్కర్లేదు. చూసారు కదా ఎంత వాటర్ పోసాను నేను, చిన్న టీ గ్లాస్ వాటర్ పోసాను అంతే, ఆ వాటర్ సరిపోతుంది చాలు. ఫ్లేమ్ సిమ్లోనే ఉండాలి, హైలో పెట్టకూడదు. ఇట్లా సిమ్లోనే పెట్టేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇప్పుడు కూర ఉడకబెట్టిన తర్వాత నేను లాస్ట్లో ట్విస్ట్ ఉందన్నాను కదా, బెల్లం వేసుకోవాలండి. ఇగురు కూరలో బెల్లం ఏంటి అనుకుంటున్నారేమో, ఇదేనండి, దీంతోనే వస్తుంది టేస్ట్ అంతాను. నేను బెల్లం వేసి వేయకుండా 2 రకాలుగా వండానండి. బెల్లం వేసింది ఎక్కువ టేస్ట్గా ఉంటుంది కర్రీ.
బెల్లం వేసిన తర్వాత మరోసారి కలుపుకొని బాగా మూత పెట్టేసి మగ్గనివ్వాలి. మనం వేసుకున్న మసాలాలు బెల్లం కూడా ముక్కలకు బాగా పట్టుకుంటుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుని మూత పెట్టి మగ్గనివ్వాలి. మనం వేసుకున్న మసాలాలన్నీ ముక్కలు బాగా పట్టుకుని దగ్గరకు వచ్చేసాలి. కర్రీ అంతా ముక్క చెదరదండి, ఇలానే ఉంటుంది లాస్ట్ వరకు. ముక్క మగ్గింది లేనిది నేను గడితే నొక్కి చూపిస్తాను మీకు. ఇప్పుడు చూడండి, కర్రీ కంప్లీట్ అయిపోయిందండి. ఇంకొంచెం మగ్గనివ్వాలి, సరిపోతుంది. నేను కర్రీ టేస్ట్ చేసి మరీ చెప్పానండి ఎలా ఉందనేది వేడి మీదనే మీకు. అయిపోయింది కర్రీ. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని బౌల్లో తీసుకుంటాను. కూర అంతా దగ్గరకు వచ్చేయాలండి, చూస్తున్నారు కదా. మనకు ముక్కలే కనిపించాలి, గ్రేవీ ఏమి ఉండదు. మనకి ఏంటంటే అన్నంలో కలుపుకోవడానికి ముక్కల గ్రేవీలాగా అయిపోతుంది మెత్తగా. అందుకే దీనికి సపరేట్ గ్రేవీ అవసరం లేదు మనకి కర్రీకి. ముక్క చాలా సాఫ్ట్గా పట్టుకోగానే తునిగిపోయేలాగా ఉంటుంది. అందరూ తప్పకుండా ట్రై చేయండి. తెలియని వాళ్ళు ఎవరుంటే కనుక ఈ ప్రాసెస్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది కర్రీ. గుమ్మడికాయ తింటే ఒళ్ళు నొప్పులు వస్తాయి, పాత నొప్పులు ఏమైనా ఉంటే బయట పడతాయి అంటారండి, అదంతా అపోహ. అవన్నీ నమ్మొద్దండి. ఇప్పుడు గుమ్మడికాయలు ఎప్పుడు పడితే అప్పుడు మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటున్నాయి. సీజనల్గా వచ్చే వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ తప్పకుండా తినాలంటారు. మిగతా టైంలో తినకపోయినా సీజన్ టైంలో అయినా తినాలి ఖచ్చితంగా. ఈ కార్తీక మాసం నుంచి గుమ్మడికాయలు బాగా వస్తాయండి బయట మార్కెట్లో కూడా. కర్రీ ప్రాసెస్ అంతా కరెక్ట్గా చెప్పాను నేను మీకు. కూర టేస్ట్ సరిగ్గా తెలియాలంటే ఉప్పు కారాలు కూడా కరెక్ట్గా ఉండాలి. మీరు కూడా అలానే ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఒకవేళ కర్రీ ట్రై చేస్తే ఎలా వచ్చిందనేది కామెంట్ చేయడం మర్చిపోవద్దు.